ఉల్లి పొరక పెసరపప్పు కర్రీ ఎప్పుడైనా చేస్తారా మీరు? నేనైతే చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. మా ఆయనకి ఉల్లి పొరక అంటే చాలా ఇష్టం. మా పిల్లలకేమో ఇష్టం ఉండదు. ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలనేసి అందులో పెసరపప్పు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే 2 టమాటాలు వేసేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అలానే దీంట్లో కొంచెం పసుపు వేసేసి మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక వేసేస్తాను. ఇప్పుడు ఈ ఉల్లి పొరక కూడా బాగా మగ్గిన తర్వాత పెసరపప్పు వేసుకుని కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేస్తాను. పెసరపప్పు కదండి తొందరగానే ఉడుకుతుంది, అందుకని వాటర్ తక్కువ వేస్తాను. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా వేస్తాను. ఈ గరం మసాలా వేసి బాగా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తానండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.